Hi guys. Welcome back to my YouTube channel. So where are we going today aslam? మళ్ళీ కార్ లో వచ్చాం మేము. యాక్చువల్లీ కార్ లోనే వస్తూనే ఉన్నాం. ఈ మధ్య ట్రిప్లు ఎక్కువైపోయాయి. నాకు కాదు, మా ఆయనకి కొంచెం ఎక్కువ అయ్యాయి ట్రిప్లు. ఈ రోజు మేము మా ఊరు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా ఫ్రెండ్ గారిది ఒక పెళ్లి ఉంది. కాకపోతే ఏమైందంటే పెళ్లి నిన్న అయిపోయింది అనమాట. ఈరోజు రేపు రిసెప్షన్. యా గైస్, సో మేము మళ్ళీ ఆత్మకూరు వెళ్తున్నాం అనమాట. నేను ప్లేస్ చెప్పలేదు మొత్తానికి. మేమైతే ఆత్మకూరు వెళ్తున్నాము. పెళ్లి రిసెప్షన్ ఆత్మకూరులో. మా ఊరి పేరుని ఎవరైతే చంపుతారో ఏమేనండి, ఆత్మకూరు అంటుంది. మా ఊరి పేరు ఆత్మకూరు అంతే. ఆత్మకూరు కాదు. ఎవరు? నర్సరీపట్నం అంటండి వీళ్ళది. హలో, నర్సీపట్నం. మాది నర్సీపట్నం గైస్, వీళ్ళది ఆత్మకూరు. మేమిద్దరం కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నాం ప్రస్తుతానికి. అండ్ హైదరాబాద్ లో కొంచెం బాంబులో చేస్తున్నారు కదా, అందుకని ఆత్మకూరు వెళ్ళిపోతున్నాం అనమాట. నేను పోరాడతానండి, నాకేం ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ యుద్ధం వచ్చినా మనం పోరాడతాం. మనలో ఆ సత్తా ఉంది. ఏం లేదు, తిరిగి కొట్టడమే. పాకిస్తాన్ గా ఉన్నాడు వార్ చేయడానికి. బట్ వార్ చేయడానికి ఎక్సైట్ గా లేనండి. మన దాకా వస్తే ఏదైనా కానీ మనం పోరాడాలి. అది మీరు కూడా రెడీ అయిపోండి పోరాడడానికి. మన దాకా వచ్చినప్పుడు మనం ఆప్షన్ వేరేది ఉండదు కాబట్టి మనం కూడా గట్టిగా పోరాడాలా. సో గైస్, మా ఆవిడకి నిద్ర వస్తుంది, కానీ పాపం నాకు ఫోన్ వస్తుంది. నేనైతే రోజు తొందరగా లేస్తున్నా. సో 9:30 అయింది, నాకు నిద్ర వస్తుంది. ఇమాజిన్ 9:30కి నాకు నిద్ర వస్తుంది. కానీ ఏం పడుకోను, బికాస్ నాకు ఇంకా కొంచెం పని ఉంది, వర్క్ ఉంది అనమాట. టుడే స్టిల్ ఫ్రైడే, సో నాకు ఇంకా వర్క్ ఉంది. అది అయితే చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడైతే ఈ ట్రిప్ లో ఎజెండా అయితే తిను వీళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్తున్నాడు. నేనైతే ఊరికనే మా ఇన్ లాస్ దగ్గర ఉందామని వెళ్తున్నా. ఏం చేస్తామో ఏంటి ఇవన్నీ మీకు చూపిస్తా ఈ వ్లాగ్ లో. కీప్ వాచింగ్. బాయ్. ఎక్కడున్నాం మనం? ఇదేదో వెజ్ అంట. మేము ఒక రాజస్థాన్ ధాబా దగ్గర ఆగాము ఫర్ డిన్నర్. జీరా రైస్ అండ్ దాల్, సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ కూడా నేను నా స్టాన్లీ కప్ మర్చిపోలేదు గైజ్. నేను వాటర్ తాగుతున్నా ఫుల్గా, ఓన్లీ దీనివల్ల. ఊరికే షో ఆఫ్కి అయితే కాదు, షో ఆఫ్కి కూడా, బట్ వాటర్ కూడా తాగుతున్నా. గైస్, ఇది కంఫర్ట్ ఫుడ్ అంటే జీరా రైస్, దాల్, అచార్, ఉల్లిపాయ. గైస్, మేము ఎక్కడున్నాం తెలుసా? ఇప్పుడు సిమెంట్ నగర్లో ఉన్నాం. సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న సిమెంట్ నగర్. కొంచెం స్కేరీగా ఉంది యాక్చువల్లీ ఇది. ఇప్పుడు యాక్చువల్లీ మేము డీప్ కొండల్లోకి వెళ్తున్నాం అనమాట. ఎందుకైనా మంచిది, వ్లాగ్ హెల్ప్ఫుల్ అవుతుంది గైస్ మీకు. రేపొద్దున్న మమ్మల్ని కనిపెట్టాలి అంటే ఈ వ్లాగ్ లో చూడండి. సిమెంట్ నగర్ దగ్గరలో ఉన్నాం మేము. వామ్మో, చూడు అసలు ఎంత ఫారెస్ట్ లోపల ఉంది. ఫారెస్ట్ కూడా కాదు గైస్ ఇది, ఇటు అటు పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. బాగా ఇంటికి వెళ్తుంటే మా వైఫ్ చూడండి బ్రష్ చేస్తుంది, అదనమాట. గైస్, పొద్దునే మేము స్టార్ట్ చేసామన్నమాట. మళ్ళీ మంచి నిమ్మకాయలు అన్నీ కోసుకున్నాం. అండ్ మా మామగారు ఇట్లా అన్ని జామకాయలు అన్నీ చంపుతున్నాను అనమాట. చూడండి, ఒక 4 జామకాయలు వచ్చాయి. ఫుల్ లేతగా ఉన్నాయి అనమాట, చాలా బాగున్నాయి గైస్. సో ఒక బంపర్ ఆఫర్ వచ్చిందనమాట.
బేసికలీ కరెంట్ లేకుండే, సో పొద్దున్నే లేచాం. పొద్దున్న వచ్చి మేము పడుకుని ఐ థింక్ 9 o'clock, ఒక 3 hours పడుకున్నట్టున్నాను నేను. తర్వాత కరెక్ట్గా 9 o'clock కరెంట్ పోయింది. సో నేను టైంకి వచ్చాను. సెకండ్ సాటర్డే రోజు జనరలీ పోతుందంట. సో 2 o'clock వరకు అయితే రాదు. సో ప్రస్తుతానికి మై హ్యాండ్ ఫ్యాన్ సో ప్రస్తుతానికి ఇట్లా పని కానిస్తున్నాం మేము. అండ్ అస్లం వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడు. నేనైతే ఇంట్లో చిల్ అవుతున్నా ప్రస్తుతానికి. సో జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నాం కదా, ఒక 2 minutesలో కరెంట్ వచ్చేసింది. టచ్ పోకూడదు ఇంకా. నేనైతే ఇలా కొంచెం రెడీ అయ్యి కూర్చున్నా. ఇక్కడైతే ఏం చేసేది లేదు. సో మొత్తం ఫుల్గా చిల్ అవడం అనమాట. లంచ్ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఆడపోచి ఈజ్ ఆల్సో కమింగ్, షీజ్ ఆన్ ద వే. వస్తే అందరం కలిసి లంచ్ చేస్తాం. ఇక్కడ వస్తే ఒక్కటే ఎజెండా కలిసి తింటూనే ఉంటా నేను. కంటిన్యూస్గా ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఫస్ట్ నాకు 3 times తినడం అలవాట్లేదు, ఓన్లీ 2 times కదా. బట్ ఇక్కడ కనీసం 5-6 times తింటాను కంటిన్యూస్గా ఏదో ఒకటి అలా. ఇప్పుడైతే ఇట్లా పిస్తా తింటున్నా. ఇక్కడ వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం నేను, కొంచెం ఆక్వర్డ్గా ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్ దాట్. ఈరోజు కర్రీ, ఎగ్ కర్రీ అండ్ గోంగూర పప్పు, రైస్. ఇది వెజెస్ ఉంటారు 40 అనుకోవాలంతే. 48 ఇంకా. గైస్ మీరు వడాపావ్ చూసారు, బర్గర్ చూసారు. ఇది ఎప్పుడైనా చూసారా? 2 వడల మధ్యలో బన్ పెట్టారు. ఇలా తింటారంట ఇక్కడ. రాయలసీమ స్పెషల్ ఇది బన్ వడ. तुम फोटो उठाके मेरे को दे दो। ठीक है, देते हैं. అప్పుడప్పుడు పడుకోలేబ్బా. Guys, I'm all set to sleep now. ఇప్పుడు జస్ట్ 9:40 అయినట్టుంది అంతే. ఆల్రెడీ అందరూ పడుకుంటుపోయారు, నేనే లేట్గా ఉన్నా. యాక్చువల్లీ నాకు కూడా నిద్ర వస్తుంది అనమాట. సో అందుకనే స్లీప్ నా. ఎందుకంటే యాజ్ యూజువల్ ముందు రోజు స్లీప్ లేదు కదా, అయితే స్లెప్ట్ 3 hours అంతే. సో అందుకే ఐమ్ గోయింగ్ టు స్లీప్ ఎర్లీ టుడే. అండ్ మార్నింగ్ అయితే వేరే ప్లాన్స్ ఉన్నాయి, బట్ లేస్తే వెళ్తాం, లేకపోతే లేదు. నో ప్రెషర్ as such. Night, see you all tomorrow.